వరలక్ష్మి నందిని ఉన్న అడ్రస్‌ని తెలుసుకొని ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి నా వెన్నెలని తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసైతే నందిని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఇంటిని చూసి నా వెన్నెలని ఎలాగైనా నా ఇంటికి తీసుకొని వెళ్ళిపోవాలి. నా బిడ్డను చూసి ఎన్నాళ్ళు అయ్యింది అని చెప్పేసైతే ఆ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లోనికి వచ్చి అక్కడ ఉన్న వరలక్ష్మి వెన్నెల వెన్నెల అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వేగవతి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వేగవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వరలక్ష్మి ఇంటికి వచ్చేసింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసిన వరలక్ష్మి మాత్రం నా వెన్నెల ఎక్కడ ఉంది? నా బిడ్డ ఎక్కడ ఉంది? నాకు మర్యాదగా చెప్పండి అని చెప్పేసైతే చాలా గట్టిగా ఆరా తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేగవతికి మాత్రం ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఆ అరుపులు విని నందిని అయితే బయటికి వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది నేరుగా ఇంటికే వచ్చేసింది. ఇప్పుడు వెన్నెల వెన్నెల అని అరుస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ తన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం వెన్నెల ఎక్కడ ఉన్నావు? మీ అమ్మను నేను వచ్చాను రా కిందకి రా ఒక్కసారి అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుపు పెట్టి పిలుస్తూ ఉంటుంది. ఇంతలో నందిని తన వెనకాతల నుండి వచ్చి ఒక ఫ్లవర్ వాస్ పట్టుకొని తన తల మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం అమ్మ అని చెప్పేసైతే ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటుంది. స్పృహలో లేకపోవడం చూసి ఏంటి ఇక్కడికి వచ్చి వెన్నెలని తీసుకొని వెళ్ళిపోదామని నేరుగా నా ఇంటికే వస్తావా? నా ఇంటికి వస్తే నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? నిన్ను పైలోకాలకే పంపించాలి తప్ప ఆ వెన్నెల నీకు ఎలా ఇస్తాను అనుకున్నావు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో